హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయినా కూడా తప్పదు. ఇప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకునే తీరాలి. ఎంత బెదిరించి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాడికి నాకి ఆ బంధపు ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు కోసం, చెల్లెలి కోసం ఖచ్చితంగా ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటానని నా నిస్సహత అతనికి తన కాళ్ళ మీద నేను పడ్డప్పుడే అర్థమయ్యేలా చేసింది. అయినా కూడా ఇన్ని సహకరిస్తూ ఆ బాండ్ పేపర్ని నా చేతుల్లో పెట్టాడంటే ఇది అబద్ధం కాదు. తనెందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడనేది ఆలోచించడం కన్నా నేను నా చెల్లి, తమ్ముడు భవిష్యత్తు బాగోవడం కోసం కళ్ళు మూసుకొని సైన్ చేసి వెళ్ళి పెళ్ళికూతురుగా అతని పక్కన కూర్చోవడమే మంచిది. కొన్ని నిమిషాల పాటు భయంకరమైన మానసిక సంఘర్షణ ఆమె అనుభవించిన తర్వాత స్థిరంగా ఓ నిర్ణయం తీసుకున్న దానిలా పెన్ క్యాప్ ఓపెన్ చేసి సైన్ చేసింది. ఆ బాండ్ పేపర్స్ మీద సైన్ చేసిన పేపర్స్ని లేచి వెళ్ళి పెళ్ళికొడుకు చెప్పినట్టే కబోర్డ్లో పెట్టి తనని తీసుకెళ్ళడానికి వచ్చిన సర్వెంటు వింత బయటకు నడిచింది. ఆమె వెయిట్ మ్యామ్ అంటూ సర్వెంట్ ఆమెని అక్కడే ఆపి బయటకు వెళ్ళి గోల్డ్ కలర్ నెట్టెడ్ పట్టు మగ్గం వర్క్ దుప్పటా తీసుకొని వచ్చి తలపై ఫేస్ కూడా కవర్ అయ్యేలా ముసుగు వేసింది. తన రెండు చేతులతో ఆ ముసుగుని కొంచెం ఎత్తి పట్టుకొని పెళ్ళికూతురు ఇంకా మౌనంగా బయటకు సాగింది. పెళ్లి మండపంలోకి అడుగు పెడుతున్న ఆమెను చూస్తూ పెళ్ళికొడుకు ఈవిల్ స్మైల్ చేశాడు. అతని పక్కనే వెళ్ళి కూర్చుంది. ఆమె మెల్లగా నార్త్ ఇండియన్ స్టైల్లో జరుగుతున్న వివాహం అది. అతని శర్వాణి పైన వేసిన దుప్పటి ఆమె లెహంగా ఓణికి కలిపి కొంగుముడి వేశారు. ముందుగా మొదలైన పెళ్లి తంతు ఒక్కొక్కటిగా ముందుకు సాగిపోతూ ఉంటే తన జీవితం ఏమవుతుందో నన్ను భయం ఏదో ఓ మూలన ఉండనే ఉన్నా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీటి కడలి పొంగి ఓణిని తడిపేస్తున్నాయి. అది గమనిస్తున్న అతను జస్ట్ 1 year కోసం నువ్వు ఇంతలా నీటియర్స్ వేస్ట్ చెయ్యకు. టెంపరరీ హస్బెండ్ నేను నీకు, నువ్వు నాకు టెంపరరీ వైఫ్. వి 1 year బాండ్ పూర్తయిన తర్వాత నువ్వు నీకు నచ్చినట్టు హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేయొచ్చు. యూ నో, ఈ క్షణం నుంచి నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత కూడా నీకు ఏ లోటు నేను రానివ్వను. ఎంతైనా నువ్వు అప్పుడు నాకు ఎక్స్ వైఫ్ కదా. సో ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపేసి హ్యాపీగా నీ ఫస్ట్ మ్యారేజ్ని ఎంజాయ్ చెయ్యి. నిన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకునేవాడు ఎలా చూసుకుంటాడో, మనిద్దరికీ డివోర్స్ అయిపోయిన తర్వాత వాడైతే ఇంత గ్రాండ్గా, ఇంత రాయల్గా ఖచ్చితంగా చేసుకోలేడు. ఎందుకంటే నీకు నన్ను మించినవాడు ఎప్పటికీ దొరకడు. కాబట్టి ఆమెకు మాత్రమే కనిపించేలా గుసగుసగా అయినా తనదైన బేస్ గొంతులో ఏమాత్రం తగ్గకుండా చెప్పి పంతులుగారు అందిస్తున్న బంగారు కుంకుమ భరణ అందుకొని అందులో ఉన్న వజ్రపు ఉంగరంతో ఆ కుంకుమ తీసి ఆమె నుదుటిన అలంకరించాడు. ముసుగుని కొంచెం మాత్రమే పైకెత్తి ఆమె రూపం తనకు మాత్రమే కనిపించేలా చూస్తూ ఏడ్చి పొంగిన కనురెప్పలను చిన్నగా ఎత్తి తన పాపిట్లో సింధూరాన్ని అలంకరిస్తుంటే అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె ఏదో తెలియని
ఒక రకమైన భావన. అతని మాటల వల్ల కృంగిపోతున్న మనసు కూడా ఈ క్షణం అతన్ను సింధూరాన్ని అలంకరిస్తుంటే తెలియకుండానే ఏదో తెలియని వింత అనుభూతిని అనుభవించి, ఆ భావనకు ఇప్పుడే ఓ పేరు పెట్టడం సరైనది కాదేమో, అలా అని ఏ పేరు పెట్టకుండా ఉండడం కూడా సరైనది కాదేమో. కళ్ళల్లో కన్నీళ్ళు మరో మారు ఉప్పొంగాయి ఆమెకి. ఇది ఒక కాంట్రాక్ట్ మాత్రమే, పెళ్ళి కాదు అని మళ్ళీ మళ్ళీ తన మనసు తానే ఎందుకు చెప్పుకుంటుందో కూడా ఆమెకి తెలియట్లేదు. కానీ చెప్పుకుంటుంది. మరి కొన్ని నిమిషాల్లో నల్లపూసలను ఆమె మెడలో అలంకరించడానికి అతను తన చేతులను ఆమె శంఖం లాంటి మెడ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె కన్నీళ్ళు అతని కోమలమైన చేతుల మీద పడి ముత్యాల మెరుస్తున్నాయి. వాటిని గమనిస్తూనే అగ్నిసాక్షిగా ఆమె మెడలో నల్లపూసలను అలంకరించాడు పెళ్ళికొడుకు. మరి ఇంత ఏడ్చకు. నేనేం నిన్ను పర్మనెంట్గా ఉంచుకోవడానికి పెళ్ళి చేసుకోవడం లేదు. నువ్వు జస్ట్ నాకు టెంపరరీ వైఫ్వి. అర్థం చేసుకో. బాండ్ పైన సైన్ చేశావు కదా, అది నీకు వచ్చిన ఒక జాబ్ అనుకో. నీ పోస్టు నా వైపుగా అంతే. సింపుల్. ఎందుకిలా ఏడుస్తూ నీ బ్యూటీని పాడు చేసుకుంటావు? విసుగ్గా వచ్చాయి అతని మాటలు ఆమె చెవి దగ్గరగా. అగ్నిసాక్షిగా నీ చెయ్యి ఎప్పటికీ వీడనని ప్రమాణం చేయాల్సిన వాడు మాటి మాటికి సంవత్సరానికి మన దారులు వేరు అంటూ చెబుతుంటే ఆమె మనసు ఎంత బాధగా మూలుగుతుందో అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చెల్లెలి కోసం, తమ్ముడు కోసం మాత్రమే ఈ పెళ్ళి. ఆమె అతన్ని మాటల వల్ల పుడుతున్న బాధకు ధైర్యంగా ఎందుకు మారలేకపోతుందో మరి ఆమె మనసుకే తెలియాలి. అగ్నిసాక్షిగా అతని వెనుక 7 అడుగులు వేస్తున్న ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంటే భుజం మీద నుంచి దుప్పటి జారడం గమనిస్తూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలర్ట్ అయ్యాడు. పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తన చేతుల్లోకి తీసుకొని మండపంలో నుంచి బయటకు వెళ్ళడానికి చూసిన పెళ్ళికొడుకుని పంతులుగారు అడ్డుకున్నారు. ఇంతవరకు మండపం ముందు ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్న ఓ పెద్ద వయసు వ్యక్తి తన స్టిక్ పట్టుకొని లేచి స్టీఫెన్గా ఆమెతో జీవితాన్ని పంచుకున్నందుకు అగ్నిసాక్షిగా చెబుతున్న ప్రదక్షిణాలని వాటిని మధ్యలో ఆపకూడదు. రుద్రాంశ్ నందన్ గారు, మీరు రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.